నిదానమే ప్రధానం అంటూ కూర్చుంటే మన వెనకాల వచ్చిన వాళ్ళు మనల్ని దాటి ముందుకెళ్ళిపోతారు మావయ్య గారు. మీరు పెట్టుబడి ఇచ్చినా మాకు రావాల్సిన వాటాలో నుంచే కదా ఇస్తారు. లాభమైనా నష్టమైనా మీవే కదా భరించాలి. పెదనాన్న, ఏంటి రుద్ర, సూర్య అడగగానే అంత డబ్బిస్తానని ఎందుకు ఒప్పుకున్నారా అని అడగడానికి వచ్చావా? పెదనాన్న, సూర్యకి బిజినెస్ ఎక్స్పీరియన్స్ తక్కువ, ఇషికకి ఆలోచన తక్కువ, అత్యాశ ఎక్కువ. ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళకేదో అత్యాశ చూపించారు పెదనాన్న. అందుకే వీళ్ళు ఎక్సైట్ అవుతున్నారు. ఇంత అమౌంట్ కనుక వాళ్ళతో ఇన్వెస్ట్ చేయిస్తే డెఫినెట్ గా ఇబ్బంది అవుతుంది. నాకు తెలుసు రుద్ర. తెలిసి కూడా అంత పెద్ద అమౌంట్ ఇస్తానని ఎలా ప్రామిస్ చేశారు? రిస్క్ కదా. రిస్కే, కానీ నువ్వు ఇష్కా ప్రవర్తన గమనించావా? తను డబ్బు కావాలని అడగలేదు, మా వాటాలోది కావాలని అడిగింది. అంటే మా హక్కు మాకు కావాలని డిమాండ్ చేసింది. నేను ఇవ్వనని ఒక్క మాట అంటే ఇషికాలో మళ్ళీ వేరే కాపురం పెట్టాలనే ఆలోచన వస్తుంది. తన ఒక్క ఆలోచనతో కుటుంబం అంతా ముక్కలైపోతుంది. అది నేను బతికుండగా జరగకూడదు. నా ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబం ఇలాగే కలిసి ఉండాలి. డబ్బు పోయినా పర్వాలేదు రుద్ర, తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ కుటుంబంలో ఐకమత్యం పోతే ఆ కుటుంబానికి ఎలాంటి విలువ ఉండదు. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది పెదనాన్న. కానీ బిజినెస్ లో ఒక్కసారి దెబ్బతింటే సూర్యకి తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది. తను మళ్ళీ ఇదివరకటి సూర్యలా అయిపోతాడు. ఇషిక దృష్టిలో చీప్గా కనిపిస్తాడు. వాడు తప్పటడుగులు వేస్తుంటే వేలు పట్టి నడిపించిన అన్నయ్యవి. వాడు కింద పడిపోతే తిరిగి నిలబెట్టగలిగేవాడివి కూడా నువ్వే రుద్రా. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు రుద్రా. సూర్య మనం చెప్తే వినే పరిస్థితిలో లేడు. తను అనుకున్నది చేయని, అంతా మంచే జరగాలని కోరుకుందాం. ఒకవేళ పొరపాటు జరిగితే ఆ పొరపాటు సూర్యకి గుణపాఠం అవుతుంది. రుద్రా,